మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? దేవుడితో మాట్లాడారా? బాగున్నారా? నిన్నటి దినమంతా ఎలా గడిచిపోయింది? ఈరోజు ఉదయకాలం దేవుని మంచు మీ మీద పడ్డదని నేను నమ్ముతున్నాను. దేవుని యొక్క మేఘం మిమ్మల్ని కమ్ముకున్నదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీరు చాలా సంతోషంగా ఉన్నట్లుగా నా ఆత్మలో నాకు అర్థమవుతూ ఉన్నది. మీరు చాలా ఉత్సాహంతో సంతోషంతో గంతులు వేయినట్లుగా ప్రభు మిమ్మల్ని చేయబోతున్నాడు. కనుక ధైర్యముగా ఉండండి, స్తుతించండి, ఆరాధించండి, ప్రభును గణపరుస్తూ ఉండండి, ఆయనతో మాట్లాడుతూ ఉండండి. దేవుని యొక్క కృప మనల్ని ఆవరించబోతున్నది. ఈ అంత్య దినముల్లో గొప్ప కార్యములు మన ఎడలు చేయబోతున్నాడు. ఆయన నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ చేతి పనులు, నీ చిరచిర ఆస్తులు అన్నిట్లో ఒక మహిమను ప్రభు తీసుకొని రాబోతున్నాడు. కనుక సంతోషించండి, గంతులు వేయండి. కీర్తనల గ్రంథం 113వ కీర్తన 7వ వచనం నుంచి చదువుకుందాం. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారులు గల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఈరోజు ప్రభు మూడు వచనాల్లో నుంచి చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఒక మంచి స్థాయిలో ఉన్న ప్రజలతో తన ప్రజలను కూర్చోబెట్టుటకట నేల నుండి దరిద్రులను లేవనెత్తుతూ ఉన్నాడట. ఈరోజు దరిద్రముగా ఉన్నాము, పేదరికంలో ఉన్నాము అని బాధపడుతున్నారేమో. ఎక్కడి నుంచి లేవనెత్తాడట? నిన్ను ప్రధానులతో ఒక స్థాయిలో కూర్చోబెట్టుకోవడానికంటే బీదలను, పెంట కుప్పలో నుంచి బీదలను పైకి లేవనెత్తి ఆయన వారితో కూర్చోబెట్టుటకై ఆయన ఒక ప్రణాళిక కలిగి, ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడట. అంటే చూడండి, దేవుడు అంటున్నాడు, సంతు లేని దాన్ని కుమారులు కలిగిన సంతోషము కలిగిన తల్లిగా. ఈరోజు వరకు కుమారులు లేరా, కుమార్తెలు లేరా, ఉద్యోగం లేదా, వ్యాపారం లేదా, మంచి ఉన్నతమైన స్థాయి లేదా, ఏది ఉన్నా కూడా, ఏది లేకపోయినా కూడా ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను అందుకే నిన్ను లేవనెత్తేది నీ పేదరికంలో నుంచి, నీ యొక్క దరిద్రతలో నుంచి, నీ యొక్క అట్టడుగు స్థాయిలో నుంచి, నేల నుంచి నిన్ను పైకి లేవనెత్తబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు వరకు నీ స్థితిని చూసుకో, కానీ నిన్ను గొప్ప చేసే ఆ దేవుని వైపు, నిన్ను హెచ్చించే ఆ దేవుని వైపు ఆయన మాటలు ఏం చెప్తున్నాయి, ఆయన వాక్కు నిన్ను ఎలా బలపరుస్తున్నది, ఆయన ప్రతి నెల, ప్రతి సంవత్సరం నీ కుటుంబాన్ని ఎలా బలపరుస్తున్నాడు అంటే, నిన్న మొన్న చేసిన దేవుడు మొదటి నెలల ఆ సంవత్సరము, అంతకుముందు సంవత్సరము, ఈ సంవత్సరము చేస్తున్న దేవుడు కొంచెం మార్పును తీసుకుని వస్తున్నాడు కదా. నువ్వు నమ్మాలి, ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థాయిలో నన్ను ప్రభు హెచ్చిస్తాడు, దీవిస్తాడు. ఆయన మాట తప్పనివాడు, నాకు వాగ్దానం చేసిన వాడు నరుడు కాదు, దేవుడు అని ఒక గట్టి నమ్మకము, విశ్వాసముతో మీరు ప్రార్థిస్తూ ప్రభును స్తుతిస్తూ ఉండండి. ఖచ్చితంగా నీ స్థితిని ప్రభు మార్చబోతాడు. నీ పరిస్థితులన్నిటినీ కూడా ఆయన తారుమారు చేయబోతాడు. ధైర్యముగా ఉండండి దేవుని బిడ్డలారా. ఎక్కడ కృంగిపోకండి, అలసిపోకండి, సొమ్మసిల్లకండి. ప్రభు మనతో ఉన్నాడు. కనుక మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం. ప్రభా, ఎవరు పేదరికములో ఉన్నారో, అప్పు బాధతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, దుఃఖముతో ఉన్నారో, ఈరోజు వరకు కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, ఉన్నతమైన స్థాయిలో వారిని హెచ్చించినట్లుగా నీ బలమైన హస్తం వారిని తాకునుగాక. తండ్రి, వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వారి చిరచిర ఆస్తులు, వారి యొక్క తండ్రి చేతి పనులు అన్నీ కూడా దీవించబడాలి. వారి బిడ్డల చదువులన్నీ కూడా దీవించబడాలి. ఉన్నతమైన కార్యములు జరగాలని మేము ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమును, క్షేమమును, సమాధానమును నీ ప్రియులకు మీరు కలగచేయండి ప్రభా. మేలుతో అయ్యా తండ్రి, అయ్యా నింపమని ప్రార్థిస్తున్నాం, కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు ప్రభువా, ఎవరు అనారోగ్యముతో ఉన్నా కూడా యేసు నామముల వారికి స్వస్థత కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ నామములో స్వస్థత ఉన్నది, అద్భుతాలు చేయండి ప్రభువా. ఎవరు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు మేము పలుకుతున్నాం అయ్యా. అయ్యా, ఈ సంవత్సరం అంతని దయాకిరీటం వారికి అనుగ్రహించండి. మేలుతో వారు నింపబడాలి, ఆరోగ్యముతో ఉండాలి. ఈ సంవత్సరం అంతా నీ దయ వారిని కమ్ముకోవాలని, నీ కృపలో వారు వర్ధిల్లాలని నీకు మహిమ చెల్లిస్తూ
యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.